హాయ్! నేను మా అక్క మడికాడికి పోతాను. నాకు ఇంట్లో పని చేయడం కంటే మడికాడ పోవడం అంటే భలే ఇష్టం. మీకు కూడా ఇష్టమని నేను అనుకుంటున్నా. చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా కొంచెం మడినంత దున్నిచ్చేస్తున్నాను నాన్న జొన్న పంట వేయడానికి. ముందు వరి పంట పండిద్దాము అనుకుంటా ఉన్నారు, కానీ వేరే వాళ్ళు ఇస్తామని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్ముకునేసారు. నాన్నకు అప్పుడు తెలిసింది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, మన ప్రయత్నం ఏదో మనం చేయాలి, ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించకూడదు అని చెప్పేసి తర్వాత తెలిసింది ఆయనకి. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, వాళ్ళు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, అయినా మనమే వేసేద్దాము అనేసి. నేను చెప్తే మొలకలు వద్దు వద్దు వాళ్ళు ఇస్తానన్నారు కదా, మనం వేసి వాళ్ళు వేస్తే వేస్ట్ అయిపోతుంది, ఎందుకు అనవసరంగా వృధా చేయడం ఏమన్నాడు. ఇప్పుడు ఆయన బాగా టోపీ పెట్టేశాడు. సరే అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్ బాబాయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాం. ఆయన ముందే వెళ్ళేసి నమ్మకంగా మొత్తం మనం ఏ ప్లేస్ అయితే చెప్తామో స్థలం దానిపై నీట్గా దున్నేసి వచ్చేసారు. ఇంకా నేను చెల్లి వెళ్ళామన్నమాట. వెళ్ళి అలా చూసుకొని జాలీగా ఎగిరి గంతులు వేద్దామా అలా అంతా వద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి మా పెద్దమ్మ వీళ్ళంతా కనపడ్డారు. పెద్దమ్మ వాళ్ళకి ఆవులు ఉన్నాయి, అంటే మనకు కూడా ఆవులు ఉన్నాయి. పెద్దమ్మ ఇంకా చేనులో వచ్చేసి చేనన్న మడన్న పొలం అంతా ఒకటే, మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. చూడడానికి బాగానే ఉంటుంది నేల, కానీ చెప్పులు లేకుండా నడిస్తే మాత్రం భలే కాలు కలిపోతాయి. వెళ్తూ ఉంటే పక్షులు అరుస్తాను. ఏంటి పక్షులు ఎంత గట్టిగా అరుస్తున్నాయని చూస్తే ఒక చిన్న గూడు ఉందన్నమాట. సరే గూడులో గుడ్లు పెట్టాయి లేదా అనేసి మెల్లగా చూశాను. అలాగ వెళ్ళి చూస్తా అంటే పిచ్చుకలు ఎంత గట్టిగా అరుస్తున్నాయో, పాపం ఆ గుడ్లను మనం ఏదైనా చేసేస్తామేమో అని చెప్పేసి అవి అరుస్తూ ఉన్నాయి. పోయేదారిలో అదే పడికాడు పోయేదారిలో ఒక చెట్టు ఉందన్నమాట, మామిడికాయ చెట్టు. అదంతా పూత పట్టునింది. పూత పట్టినప్పుడు వంగి ఎంత కిందకు వంగి వచ్చినా సరే ఆ పూలంతా పైన పడతా ఉన్నాయి. ఈ గట్టుపై నడవాలనేది వాళ్ళ కష్టం. సన్నగా వేసేసి ఉంటారు ఈ గట్టు. అంత గట్టు ఎక్కి కింద పడి దొర్లి దెబ్బలు తగిలించుకున్న దానికన్నా కొంచెం కాలువలో నడుద్దామని చెప్పేసి నడిచాము. ముందంతా వచ్చేటప్పుడు బురదగా ఉంది. బట్టల పైన బురద పడినా లేక మనకు బురద అంటుకున్న రిస్క్. చెప్పులు వేసుకొని నడవడం అనేది భలే కష్టం. అందుకే కొంచెం గట్టుపై నడుచుకుంటా ఎండిపై నేలపై నడుచుకుంటూ అలా చేసాం. మామిడి పూత భలే పట్టింది. ఎన్ని కాయలు వస్తాయో ఏంటో మరి చూడాలి. ఇదైతే బెనిస్ మామిడికాయ, అంటే కొందరు బంగినపల్లి అంటారు కదా, ఆ రకం అన్నమాట. బాగుంటాయి అన్ని మామిడికాయలలో కంటే ఈ మామిడిపండు భలే ఉంటుంది, ఎక్కువ రసం ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అంటే మన మడికాడ పోవాలంటే ఒక మామ మడి దాటుకొని అప్పుడు పోవాలి, అంతే కదా. మనదే ప్రత్యేకంగా కాయ అంతా ఉండదు కదా, కొంచెం కొంచెం అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటాయి కదా. అందుకే వెళ్ళేసి చూస్తూ ఉంటాం. టైం ఇప్పుడు ఒక 4 అలా అయింది. ఇది ఎండాకాలం కాబట్టి ఎండలు భలే భయంకరంగా ఉన్నాయి. భలే చెమట పట్టేస్తుంది, ఉక్కపోత. అక్కడ చెట్లు ఉన్నాయి కానీ కనీసం గాలి కూడా రాదు, అట్లే నిశ్చలంగా నించోనే ఉంటాయి. ఇంకా నేను చెల్లి వెళ్ళేసి వస్తా ఉన్నా. మా చెల్లి ఏమంటే అక్క నువ్వు అలా తిరగక్క, సాంగ్ని ఎడిట్ చేస్తా, బాగా తీస్తా, అది ఇదని చెప్పేసి కెమెరా దగ్గరకు తెచ్చి తీస్తారు అక్క, నేను అలా తీస్తాను అక్క అని చెప్పింది. నేను కెమెరా దగ్గర తెచ్చి కొంచెం జూమ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం తిరిగేటప్పుడు తను రౌండ్ తిరుగుతూ తీయాలనే విషయం తను మర్చిపోయింది. నేను చెప్పాను కానీ తనకు సరిగా అర్థం కానట్టుంది. తను అలా తీసింది. అంత భయంకరంగా వస్తాయనేసి నేను కూడా అనుకోలేదు. వెళ్ళేసి పెద్దమ్మతో మాట్లాడేసి వస్తున్నాం. పెద్దమ్మ మమ్మల్ని ఒకటే క్వశ్చన్, ఖచ్చితంగా మీరు మాలాగా ఇబ్బందులు పడద్దు, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోండి అమ్మ, మీ చెల్లి కూడా అదే ప్రయత్నిస్తుంది, మీ తమ్ముడు మీ చెల్లి అని చెప్పేసి. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటే ఇది మన జీవితం ఎందుకు అవుతుంది. కొన్ని ఘట్టాలను దాటుకొని వెళ్ళినప్పుడే కదా మనతో పాటు విజయం అనేది వస్తుంది. మన మనుషులు ఎవరు, పరాయి మనుషులు ఎవరనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దేనైనా సరే ఓర్పుగా నేర్చుకోవాలి. ఇది మీకు తెలుసు అనుకుంటా, ఇండియన్ కాక్టస్ అంటే బ్రహ్మజముడు. ఈ పండ్లు తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. ఇందులో ఒక స్టార్ ముళ్ళు ఉంటుందన్నమాట, నక్షత్రం ముళ్ళు. అది గొంతులు చిగలకపోయిందో అంతే, గొంతు స్వరం దెబ్బతిని లేకుంటే ఆపరేషన్ అయ్యే శాశ్వతంగా మూగవలయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము అట్లా 4కి పోయాము, 6కి అంతా వచ్చాము. క్లైమేట్ చాలా డల్గా అయిపోయింది. వేరే పంట వేసుకుని చూపిద్దామంటే వాటర్ డ్రాప్స్ ఏమీ కనిపించలేదు.